హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఇప్పుడే ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి అనమాట. టైం 10:30 అవుతుంది. పనులన్నీ అయిపోయినాయి. ఇంకా టిఫిన్ కూడా తినలేదు. కొంచెం అర్జెంట్ నైటీలు అయితే ఉంటే అయిపోండి పైకుట్లు వేసి అక్కడ పెట్టాను. 4 నైటీలు. ఇంకా మడతలు కూడా వేయలేదు. అర్జెంట్ బట్టలు ఉంటే ఆకలి కూడా వేయదండి, అవి కుట్టి ఇచ్చిందాక కూడా. ఎందుకో తెలీదు, అర్జెంట్ బట్టలు అంటే వాళ్ళకి నేనే గుర్తుకొస్తానో మరి ఏంటో అర్థం కాదు. కానీ ఇచ్చేవాళ్ళు మట్టికి అర్జెంటు పెళ్ళిళ్ళు ఫంక్షన్లకు వెళ్ళాలి ఇదే చెప్తారు. కొద్దిగా నిదానంగా ఇచ్చి ఒక వారంలో ఇవ్వండి, ఒక 10 రోజుల్లో ఇవ్వండి అని చెప్పేవాళ్ళు మట్టుకు ఎవ్వరు లేరండి. అందరు ఇచ్చే వాళ్ళందరూ అర్జెంటుగా ఒక్కరోజు గ్యాప్ ఇస్తారు. మళ్ళీ నాకు ఆ గ్యాప్లోనే కుట్టి ఇచ్చేయాలన్నమాట. అట్లా ఉంటుంది. పాపం టైలర్స్ అందరూ ఇలానే ఉంటుందో మరి నాకే అలా ఉంటుందో నాకు అసలు అర్థం కాదు. ఎప్పుడు నాకు ఇలానే జరిగిద్ది అనమాట. ఇంకా ఈరోజు ఇక్కడ బ్లౌజులు కట్ చేసి పెట్టుకున్నాను నైట్ అనమాట. ఎందుకంటే నాకు పని అయ్యేసరికి దాదాపు ఎంత లేదనుకున్నా 10 అయ్యిద్ది. 10ంటికి నేను బ్లౌజులు కట్ చేసుకునేది ఎప్పుడు, కుట్టేది ఎప్పుడైనా నైటే కట్ చేసి పెట్టుకుంటాను. ఇవి కూడా అర్జెంట్ అనమాట. ఎప్పుడు ఇచ్చారంటే నిన్న ఇచ్చారు. అవి నిన్నంటే సాయంత్రం. ఈరోజు కుట్టవలసినవి అన్నీ ఈరోజే కట్ చేసి పెట్టేసుకొని ఈరోజు ఇవే కుట్టాలి, ఇంకెవ్వరి తీసుకోకూడదు అనుకుంటాను. మధ్యలో వస్తారు, అర్జెంటు ఇవి కుట్టాలి, మీరు ఎవరైనా ఆపండి, మాకు సంబంధం లేదు, ఇవి కుట్టిచ్చేయాలి అని అంటారు. టైలర్స్ కష్టాలు మీకేం తెలుసండి బాబు. ఇంట్లో పనులన్నీ చూసుకోవాలా, ఈ బట్టలన్నీ కుట్టాలా, మళ్ళీ కుట్టించుకుంటారు. కొంతమంది పాపం అప్పుడే వెంటనే డబ్బులు ఇచ్చేస్తారు. కొంతమంది మటుకి అస్సలకి అడిగి విసుగు పుట్టాలన్నమాట. డబ్బులు అయితే అస్సలు ఇవ్వరు, అవసరాలకు కుట్టించుకుంటారు. డబ్బులు ఇవ్వటం మటుకు తెలియదు. నేనైతే అడిగి వాళ్ళు ఇబ్బంది పెట్టను అనమాట. వాళ్ళే ఇస్తారులే అని వదిలేస్తాను. అతి మంచితనం కూడా పనికిరాదు అనుకుంటా అనిపిస్తుంది నాకు ఒకసారి. ఇదిగోండి ఈ బ్లౌజులు అయితే కట్ చేసి పెట్టాను రాత్రి. ఇవి కూడా ఇచ్చేయాలి సాయంత్రానికి. అన్ని లైనింగ్ బ్లౌజులే నా దగ్గర తీసుకున్న చీరలే అన్నమాట. ఇది కూడా నా దగ్గర తీసుకున్నవి కుట్టి ఇచ్చేస్తాను సాయంత్రానికి. అంటే ఇవ్వచ్చు, ఇన్ని బట్టలని టార్గెట్గా పెట్టుకున్నానంటే సాయంత్రం కల్లా ఇచ్చేస్తానండి. 3 లైనింగ్ బ్లౌజులు అంటే ఈజీ అని అనమాట. కుట్టి హెమ్మింగ్ చేసి 4-5 గంటలకల్లా ఇవ్వచ్చు. నేను ఇప్పుడు దాదాపు 10:30-11 అవుతుంది. కటింగ్ అయిపోయింది కాబట్టి తొందరగా కుట్టేయచ్చు, ఎందుకంటే మోటరే కాబట్టి. చాలామంది ఈ మిషన్ గురించి చెప్పమన్నారు. ఇది జిగ్జాగ్ మిషన్ అండి, కొత్తగా తీసుకున్నాను. అంటే 4 నెలలు 5 నెలలు అయింది. బ్లౌజులు నేనే కుడతాను కాబట్టి చీరలకి జిగ్జాగ్ ఫాల్ వేయాలంటే బయటకు వెళ్తున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనమాట. అక్క నువ్వే తీసుకొచ్చి వేయమ్మా, జిగ్జాగ్ బయటకు మేము వెళ్ళలేము, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేము, బ్లౌజులు ఒక చాట చీరలో ఫాల్స్ ఒక చాట వేయించుకోలేకపోతున్నాం అనేసరికి నా దగ్గర డబ్బులు లేకపోయినా నేను తీసుకొని నెల అయితే కొంత కడుతున్నాను అనమాట. ఈ జిగ్జాగ్ మెషిన్ సంగతి అది. ఎప్పుడు ముసుకేసే ఉంటుంది, అర్జెంట్ అయినప్పుడే తీసి వేసి మళ్ళీ అలా వేసేస్తాను. దోవ ఎక్కువ పడింది కాబట్టి. దీనికి చూడండి చాలా పెద్ద బల్ల ఇచ్చాడు, దీనికైతే చాలా చిన్న బల్ల అనమాట. దీనికైతే ఒక బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు ఇది ఈ బల్ల మీద. ఇంక ఇప్పుడు ఈ బ్లౌజులన్నీ టక్క తీసేసి కట్ చేసుకునే ముక్కలు కట్ చేసి ఉన్నాయి కదా, ఇదిగో నైటే కట్ చేసి పెట్టుకున్నాను. తీసి కట్ చేసి చూద్దాము 3 బ్లౌజులు అవుతాయా లేదా అని చెప్పేసి. అంటే మనం టైలరింగ్ చేసేటప్పుడు ఒకటి ఆలోచించుకోవాలి, ఓన్లీ బ్లౌజులే కుట్టాలి, ఇవి తీసుకోవాలి, ఇంకా వేరే ఏం తీసుకోకూడదు అనుకోకూడదు. బ్లౌజులే కుట్టకూడదు అండి, నైటీలు కూడా వేసుకోవాలి. నైటీలు కానీ లోపల లంగాలు కానీ చీరలకు ఫాల్స్ కానీ అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు నైటీలు ఇచ్చారు, వీళ్ళు వేరే దగ్గరికి వెళ్ళిపోకూడదండి. కస్టమర్స్ ఎవరైనా మన దగ్గరికే రావాలి, అలా ఆలోచించుకోవాలి. ఇవి నేను వేయను, ఈ లంగాలు నేను కుట్టను, ఈ నైటీలు నేను ఫాల్స్ వేయను, నైటీలు చీరలకు ఫాల్స్ వేయను, అలా ఏం పెట్టుకోకూడదు. అన్నీ మన దగ్గరే, వాళ్ళకి అవసరమైనవన్నీ మన దగ్గరే వేయించుకునేటట్టు ఉంటేనే టైలరింగ్ చేయాలండి, లేకపోతే చేయకూడదు. మన ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నా సరే కస్టమర్లను పోగొట్టుకోకూడదు అనమాట. అది నేను ఆలోచించి ఇంకా నాకు ఎంత ఇబ్బంది అయినా సరే నైట్ అయినా కూర్చొని కుట్టి ఇచ్చేస్తాను. అది నా పద్ధతి అనమాట. హెమ్మింగ్ కూడా దాదాపు నేనే చేసుకుంటాను. ఎప్పుడో
చెయ్యలేని పరిస్థితి వస్తేనే ఇస్తానన్నమాట. టైలరింగ్ కష్టాలు ఎలా ఉంటాయి. ఇంకా పెట్టేసేయాలి మిషను. ఇంకా వాక్కుంటా పోతే చాలా మాటలు వస్తూనే ఉంటాయి. ఇవి నైట్ 8కి తెచ్చారు తెలుసా. ఈ నైటీలు 8ంటికి తీసుకొచ్చారు. అప్పుడేమున్నారు అస్సలు కుదరదని చెప్పాను. ఇప్పుడు మిషన్ పెట్టి ఇప్పుడు వేసాను. అవి కూడా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు తెలీదు డబ్బులు ఎవరిస్తారో ఎవరు ఇవ్వడదో. రాసుకోండి ఇస్తాం, రాసుకోండి అని చెప్తారు. మా పేరు రాసుకోండి ఇస్తాము అని చెబుతారు. తప్పదు కదా, ఇచ్చేయాలి. సరే చూద్దాం ఎన్ని బ్లౌజులు అవుతాయో. మళ్ళీ వీడియో తీసి పెడతాను ఎన్ని బ్లౌజులు కుట్టాను అనేది కూడా. చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరీగా. కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి చెప్పాను కదా పొద్దున 3 లైనింగ్ జాకెట్లు అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు టైం అయితే 5 అయిందనమాట. కరెంటు పోయింది, లేచాను. ఇదిగోండి బ్లౌజులకి హెమ్మింగ్ కూడా చేసేసాను. 2 బ్లౌజులకి కరెంటు పోయింది కదా, లేచి 3 బ్లౌజులు అయితే కంప్లీట్ చేశాను. మధ్యలో లేచి ఒకసారి అన్నం తిన్నాను, కొంచెం ఇంట్లో పనులు ఉంటే చేసుకున్నాను. అచ్చంగా దీని మీద కూర్చొని చేయలేదన్నమాట. కరెంటు పోయింది, ఒక అరగంట లేచాను. అవి కూడా చిన్న చితక జాకెట్లు కాదండి, పెద్ద సైజ్ జాకెట్లే. అది కూడా ఇలా చిన్న పఫ్ హ్యాండ్స్ అయితే పెట్టాను అన్నిటికీ కూడాను. ఇదిగోండి ఇవి కూడా పఫ్ హ్యాండ్స్ పెట్టాను. ఇంక ఇది టైం అయితే 5 అయింది. మా సార్ ఇప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. ఇది బ్లౌజులు అయితే ఈరోజు